అమ్మాయిని చూసి ఇక్కడ మగోడు ఒకడు సొంగ కార్చుకున్నాడు అనుకో, తీర్పు దినంలో దేవుడు ఆ అమ్మాయిని అడగడు, ఈ అబ్బాయిని అంట, ఒరే ఏట్రా అలాగ సొంగ కార్చుకుంటున్నావు, వ్యామోహపు ఆలోచన రావడమే వ్యభిచారంతో సమానం అన్నాను కదా, అలా చూసావేట్రా అని అడక్కంటే కూడా ముందుగా అలాగెందుకు రెడీ అయ్యావమ్మా అని అడుగుతాడు దేవుడు. నువ్వు అలా రెడీ అవ్వడాన్ని బట్టే కదా వ్యక్తి అలా ఆకర్షించబడ్డాడు అని అంటాడు. పాపం చేసేవాడు కాదు దేవుడి దగ్గర పాపిస్తోడు పాపాత్ముడిని. పాపం చెయ్యడానికి పురిగలిపినోడు కూడా పాపాత్ముడే. నాకు నచ్చినట్టుగా నేనుందాను అని వెళ్ళిపోతున్నావు, కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు రెడీ వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో కొంతమంది నీ అందాన్ని చూసి, నీ అపీరెన్స్ను చూసి, నీ వస్త్రధారణ చూసి ఒక మగాళ్ళలో లేనిపోని రాకూడని వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే, దేవుని దృష్టిలో వ్యామోహపు ఆలోచన వచ్చిన వ్యక్తే కాదు, ఆ వ్యామోహపు ఆలోచన రావడానికి కారణమైన నీ వస్త్రధారణ బట్టి కూడా తీర్పు దినంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి మాటని. మన ఇండియన్ గవర్నమెంట్లో 3 లక్షలు 4 లక్షలోనంట జరిమానా చున్నీ వేసుకోకపోతే. మోడీ గారు తీసుకొస్తున్నారు. సనాతన ధర్మంలో మంచి కూడా ఉంది.